సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. గురుచరిత్ర పారాయణము 25వ అధ్యాయంలో ఉన్నామండి. మనం నిన్న చెప్పుకున్నాం కదండి. పండితుల్ని కూడా రాజు ఏ విధంగా మోసం చేశాడు అనేది. మరి అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికి వచ్చినట్టు దూషించసాగారండి. చూసారా? అదే ఏమీ చేతకాని వాడికి అందలం ఎక్కిస్తే వాడి పొగరు ఎలా ఉంటుంది? ఈ విధంగానే ఉంటుంది. అక్కడ రాజు పరిపాలన చేసే రాజే వాళ్ళని అందలం ఎక్కిస్తే వాళ్ళు చూడండి గర్వంతో పాపం విద్వాంసుల్ని వాళ్ళు హింసిస్తూ నోటుకొచ్చినట్టు దూషించారంట. ఒకనాడు వారు రాజుతో, అయ్యా, మా పాండిత్యము, మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవడం వలన ఇక్కడ మాతో వాదనకి ఎవరూ ముందుకు రావడం లేదు. కానీ వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనమేమిటి? కనుక మీరు సెలవిస్తే మేము ఈ రాజ్యం అంతటా సంచారం చేసి పండితులందరితో వాదించదలిచాము. మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకురాగలము అని చెప్పారు. రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవముగా సాగనంపాడు. వారు ఏనుగులెక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు. వాళ్ళిద్దరూ ప్రజల జయజయధ్వనాలతో పర్యటిస్తూ ఒకరోజు కొమసి గ్రామానికి వచ్చారండి. అచ్చటి త్రివిక్రమ భారతి వేదాంగ పారంగతుడని విని ఆయనను దర్శించి, ఏమయ్యా, నీవు వేదజ్ఞుడవైతే మాతో వాదించు, లేకుంటే ఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైనా ఇవ్వు అన్నారండి వాళ్ళు. అందుకు త్రివిక్రమారతి, అయ్యా, నాకు వేదము రాదు. వచ్చి ఉంటే నేను కూడా మీలాగే సన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాడినే కదా. నేను ఈ అరణ్యములో ముక్కు మూసుకుని కాలక్షేపం చేస్తున్న భిక్షువును. నాలాంటి వాడిని జయించినా మీకు వచ్చేది ఏమీ లేదు. మీరు నాతో వాదించడం కేవలము పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది అని చెప్పారండి. ఆ పండితులు, అయ్యా, మాతో వాదించగలవారు మాకెక్కడా కనిపించలేదు. కనుకనే మాకు లెక్కలేనన్ని జయపత్రాలు లభించాయి. అలాగే నీవు కూడా ఒకటి వ్రాసివ్వు, లేదా మాతో వాదించు అని పట్టుబట్టారటండి. అప్పుడు ఆ సన్యాసి, వీరికి గర్వము తలకెక్కింది. ఒళ్ళుపై తెలియకుండా సాటి పండితులందరినీ నిందిస్తున్నారు. వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులే సమర్థులు. వారి దగ్గరకు వీరిని తీసుకుపోతాను అని ఆలోచించుకుని వాళ్లతో ఇలా అన్నారండి. పండితోత్తమాలారా, నేను స్వతంత్రుడను గాను. గంధర్వపురంలోని మా గురుదేవులు ఉన్నారు. వారి ఆజ్ఞ తీసుకుని మీరు కోరినట్లే ఆ రెంటిలో ఏదో ఒకటి చేయగలను. మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి అన్నారటండి వాళ్ళు. చూసారా? ఆ స్వామిని తీసుకుని వెళ్ళారు. అందుక ఆ మదాంధులందరూ అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారండి. త్రివిక్రమ భారతి వినయముతో కాలినడకన వెళుతుంటే ఆ దుష్టులిద్దరూ ఏనుగు మీద కూర్చుని వెళ్తున్నారు. సాధు సత్పురుషుల వద్దకు అలా వెళ్ళడం వలన ఆయుక్షీణమవుతుందన్న శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు. గంధర్వపురములో మఠం చేసుకున్నాక త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గస్వరముతో ఆ కోపండితుల సంగతి విన్నవించి, పరాత్పర, గుడ్లగూబ సూర్యుని చూడలేనట్లే అజ్ఞానాంధులు మిమ్మల్ని ఎరుగలేరు. మీ చేత వారికి హితము చెప్పించడానికై వారినిక్కడకు తీసుకువచ్చాను. ఈ మదాంధుల బారి నుండి నన్ను వేదధర్మాన్ని కాపాడండి. మీ ఆజ్ఞ కోసం వచ్చాను. మీరేది చేయమంటే అది చేస్తాను అని ప్రార్థించాడు.
వాళ్ళు మా కాలం వ్యర్థమైంది. ఇతడు జయ పత్రం ఇవ్వడు, వాదభిక్ష ఇవ్వడు, మమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాడు కనుక మీ గురు శిష్యులలో ఎవరైనా ఆ రెండిటిలో ఏదో ఒకటి చేసి తీరాలి అన్నారు. శ్రీగురుడు నవ్వుతూ ఆ దుష్టులతో ఇలా అన్నారండి, అయ్యా, మీ వంటి వేదవిధులకు వాదించడం వలన కలిగే ప్రయోజనమేమున్నది? వాదములో సాటి విప్రులను ఇలా పరాభవించినందువలన మీకు కలిగే లాభమేమిటి? యతులమైన మాకు జయించడం వలన వచ్చే గౌరవము, ఓడినందువలన చిన్నతనము ఏమీ కలగవు. అటువంటి మా వలన మీకేమీ ప్రయోజనము అన్నారు. అందుకు వారిద్దరూ, అలా అయితే ఇంతకు ముందటి పండితులందరూ ఇచ్చినట్లు త్రివిక్రముడు జయపత్రమును ఇవ్వక మమ్మల్ని ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చాడు? కనుక మీ ఇద్దరిలో ఎవరైనా సరే మాతో వాదానికి రండి, లేకుంటే జయపత్రమైనా ఇవ్వండి అని పట్టుబట్టారు. అప్పుడు శ్రీగురుడు నవ్వి, అయ్యా, వేదము సంపూర్ణంగా తెలుసుకోవడము బ్రహ్మాదులకే సాధ్యం కాలేదే. వేదాలు అపారమైనవి. అటువంటప్పుడు వేద విధులమని చెప్పుకోవడం విర్రవీగడమే అవుతుంది. ఈ జయపత్రికల వల్ల ప్రయోజనమేమున్నది? మా మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి అన్నారు. అప్పుడు వాళ్ళు రోషంతో, అయ్యా, మా సామర్థ్యము తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు. మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాము. మమ్మల్ని మించిన వారు ఎవరూ లేరు అన్నారటండి. చూడండి, వాళ్ళు అనర్గళంగా మాకు చాలా బాగా వచ్చు, మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు వేదం చెప్పలేరు, మేము అంత గొప్పగా చెబుతామని చెప్పారటండి. అప్పుడు శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యే నమః. 25వ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకున్నామండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.